హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఎంసెట్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగింది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ సీట్ అలాట్మెంట్ అనేది కావడం జరిగింది. ఇంకా మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ గురించి ఏమన్నా డౌట్స్ అనేటివి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం వాటి గురించి కూడా కంప్లీట్ ఒక వీడియో అనేది చేద్దాం. అయితే ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి 8th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ యొక్క 2 ఫేజ్లలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు మీరు ఫ్రెష్గా థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి 8th రోజు మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు 8th రోజు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి ఆన్లైన్లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ ఎవరైతే 8th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకుంటారో వాళ్ళు 9th రోజు మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ 9th రోజు వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఓన్లీ 2 days అనేది టైం ఇచ్చారు. ఆ యొక్క 9th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ 9th అండ్ 10th ఈ యొక్క 2 రోజుల్లో మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే 9th అండ్ 10th రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది 10th రోజు 12 o'clock తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేరు. అండ్ ఎవరైతే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది 13th ఆగస్ట్ రోజు జరుగుతుంది. 13th ఆగస్ట్ రోజు జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి ఫీ పే చేసిన వాళ్ళు మళ్ళీ ఫీ పే అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫ్రెష్గా థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు 13th నుంచి 15th ఆగస్ట్ లోపు మీకు ఏదైతే కొత్తగా అలాట్ అయిందిగా కాలేజ్ ఆ యొక్క కాలేజ్కి ట్యూషన్ ఫీ ఎంత ఉందో ఆ యొక్క ట్యూషన్ ఫీ మొత్తం పే చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది. అండ్ ఇప్పుడు బోత్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అన్ని ఫేజ్ల సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీకు ఏ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయినా ఐదర్ ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా అండ్ ఫైనల్ ఫేజ్లో మీకు ఏ ఒక్క ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయినా మీరు 16th నుంచి 17th ఈ యొక్క 2 daysలో మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుంది కదా ఆ యొక్క అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క ఫిజికల్ రిపోర్ట్ చేసి మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పే చేసినప్పటికీ మీరు 16th అండ్ 17th ఈ యొక్క 2 daysలలో మీరు అలాట్ అయిన కాలేజ్కి రిపోర్ట్ చేయకుండా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయకపోతే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి అప్డేట్ కావు. సో మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మీకు వచ్చిన సీట్ పర్మనెంట్ ఫైనలైజ్ కావాలి అంటే మీరు ట్యూషన్ ఫీ పే చేసినప్పటికీ మీరు 16th అండ్ 17th రోజు కంపల్సరీగా అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీకు ఉన్న డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ అప్డేట్స్ అబౌట్ ఫైనల్ ఫేజ్. If you have any more doubts still, please post it in the comment box. I will hereby to clarify those. And thanks for watching and don't forget to subscribe my channel. Thank you.